హాయ్ హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే కారు డ్రైవ్ చేసేటప్పుడు మీరు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్స్ నేర్చుకోండి. ఎప్పుడైనా కారు కానీ బైక్ కానీ ఎడమ చేతిలో ఎడమ కాలు కింద ఉన్నది క్లచ్ అనమాట. దీన్ని క్లచ్ అంటారు, గుర్తుపెట్టుకోండి, దీన్ని క్లచ్ అంటారు. ఇప్పుడు కుడి కాలు ఉంది కదా, ఈ లాస్ట్దేమో యాక్సిలేటర్ అనమాట, ఓకేనా. అదేవిధంగా ఈ కుడి కాలుకి ఎడమ కాలుకి మధ్యలో ఉన్నది బ్రేక్ అనమాట. సో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలని ఎందుకంటామంటే అవి అర్థమైతే మనకు ఆటోమేటిక్గా కారు అర్థమవుతుంది అనమాట. అంతేకాకుండా మనం ఎప్పుడైనా సరే క్లచ్ చేసి ఒక్కసారి వదిలేయకూడదు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లచ్ మూసాను కదా, క్లచ్ మూసించాను, ఇదిగోండి, ఇది ఫస్ట్ గేర్. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ గేర్. నేను ఇప్పుడు ఫస్ట్ గేర్లో పెట్టాను, హ్యాండ్ బ్రేక్ తీసాను. సో మనం ఎప్పుడైనా మూవ్ చేసుకునేప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి వదలకూడదు. ఇప్పుడు చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను, మెల్లగా, ఇదిగోండి, ఇట్లా మెల్లగా ఇలా రిలీజ్ చేస్తూ ఉంటే కార్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఇబ్బంది ఉండదు. మెల్లగా రిలీజ్ చేస్తే ఇలా వదిలేస్తే కొంత ఆర్పిఎం అనేది ఇంజిన్కి సెట్ చేసి ఉంచుతారు కాబట్టి ఇంజిన్ ఎక్కడ ఆగదు, ఇంజిన్ ఎక్కడ కూడా ఆగదు. సో మనం అదేవిధంగా అంటే ఇదే విధంగా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్లగా వెళ్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు సెకండ్ గేర్ వేసుకోవాలి కదా. చూడండి ఫ్రెండ్స్, సేమ్ అదే సిచ్యువేషన్. ఇప్పుడు మళ్ళీ క్లచ్ మూసాను, రన్నింగ్లోనే ఉంది, ఇదిగోండి సెకండ్ గేర్, అదే పొజిషన్లో వెనక లాక్కోవాలి. సెకండ్ గేర్ లాక్కున్నాం కదా, చూడండి మెల్లగా రిలీజ్ చేస్తున్నాను, అది మెల్లగా ఈ విధంగా రిలీజ్ చేసాం కదా. సో ఇప్పుడు సెకండ్ గేర్ కూడా వేసాం అనమాట. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఇది గుర్తుపెట్టుకోండి బాగా, నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఇలా 20 స్పీడ్ 10కి 20కి మధ్యలో ఉంది కదా మన స్పీడోమీటర్ ముళ్ళు, ఇదిగోండి చూడండి, ఈ ముళ్ళు రెండింటి మధ్యలో ఉంది కదా. సో ఇప్పుడు మనం ఎటువంటి గేర్ అనేది వేయక్కర్లా, నేర్చుకునే వాళ్ళకి మాత్రమే నేను చెబుతున్నాను. వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూడక్కర్లేదు. చూడండి చక్కగా ప్రశాంతంగా వెళ్తుంది బండి కూడా. మనం అంటే మనం గేర్ వేయాల్సిన పని లేదు, మళ్ళీ థర్డ్ గేర్ వేయాల్సిన పని లేదు, అదేవిధంగా మళ్ళీ గేర్ మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇదిగోండి, ఇది రోడ్డు ఉంది కదా, మన మార్జిన్లో మనం ఎగ్జాక్ట్గా ఇదిగోండి చూడండి, ఇప్పుడు మన మార్జిన్లో ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎగ్జాక్ట్గా మన మార్జిన్లో మనం వెళ్తున్నాం అనమాట. అంటే రోడ్డు ఇప్పుడు సెంటర్కి కాకుండా అట్లానే రైట్కి కాకుండా పర్ఫెక్ట్గా మన మార్జిన్లోకి మనం వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది ఇలా ఎందుకు వెళ్ళాలంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి అదిగోండి, ఆ లెఫ్ట్ మిర్రర్ చూస్తున్నారు కదా, ఆ మిర్రర్లో చూసుకుంటే మనకు అటు సైడ్ ఒక వాహనం వెళ్ళేటట్టు ఉండాలి. అంతేవిధంగా ఇప్పుడు కుడివైపు ఈ మిర్రర్లో చూసుకున్నా సరే అటువైపు ఇంకొక పెద్ద వాహనం వెళ్ళేటట్టు ఉండాలి. సో ఇలా డ్రైవ్ చేస్తే కనుక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వెనకమాల డ్రైవింగ్ చేసి వచ్చే వాహనాలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, మన డ్రైవింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ క్లచ్ మూసేసాము, చూడండి మళ్ళీ క్లచ్ మూసామన్నమాట, గేర్ని థర్డ్లో వేసుకున్నాం, ఇదిగోండి ఇప్పుడు థర్డ్లో వేసుకున్నాం. సేమ్ అలాగే రిలీజ్ చేయండి. ఎప్పుడైనా సరే క్లచ్ మూమెంట్ అనేది చక్కగా మెల్లగా రిలీజ్ చేయండి, అంటే మెల్లగా ఇలా వదలండి, ఒక్కసారి వదిలేయకూడదు. ఒక్కసారి రిలీజ్ చేస్తే ఏమైందంటే బండి ఆగిపోద్ది అనమాట. ఇప్పుడు కొంత స్పీడ్ పెరిగింది చూడండి, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా 20 పైన ఉన్నాం, కానీ నేను ఎక్సలేటర్ అనేది తొక్కట్లా. చూడండి ఫ్రెండ్స్ మీరు, అదిగో నేను ఎక్సలేటర్ తొక్కట్లా, కానీ బండి వెళ్తుంది. ఎందుకు బండి వెళ్తుంది అంటే కనుక మనకి కార్కి కొంత ఆర్పిఎం అని ఉండిద్ది. ఇప్పుడు ఈ కార్ వచ్చేసి ఏంటంటే ఆర్పిఎం వచ్చేసి X1000 అనమాట. అంతే, వాళ్ళు ఇంజిన్ స్పీడ్ ఎంత సెట్ చేస్తారంటే కొంత స్పీడ్ అనేది సెట్ చేస్తారు, అంటే ఇంజిన్ ఆకోకుండా స్పీడ్ సెట్ చేస్తారు. మనం ఒక్కసారి క్లచ్ వదిలేస్తే కనుక ఇంజిన్ ఆగిపోద్ది, అదే మెల్లగా రిలీజ్ చేస్తే ఇంజిన్ అనేది ఆగదనమాట. సో మనం అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా రిలీజ్ చేసుకుని, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూల్స్ పాటించాలి. క్లియరెన్స్ ఎప్పుడు పర్ఫెక్ట్గా చూసుకోవాలి మనం, ఇలా క్లారిటీగా అంటే ఎదుటి వాహనానికి మనకి మనం ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదురు లారీ కానీ బస్సు కానీ ఉందనుకోండి, అవి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఎదురు ఉన్న వెనకమాల లారీ టైర్లు మనకు కనపడాలి. మనం ఇప్పుడు వాహనం ఇలా ఆపుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ టైర్లు అనేది కనపడాలన్నమాట. అప్పుడు మనం సేఫ్ డ్రైవింగ్లో ఉన్నామని అర్థమైంది. లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే కనుక కొంచెం దాని ముందుకెళ్ళి ఆపామనుకోండి, ఏం ఉండదు, వాడు బ్రేక్ రిలీజ్ చేసాడు అనుకోండి, గబాల్ని ఎత్తులో ఉన్నప్పుడు వెనక్కి వస్తే మనకే ఇబ్బంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ఒక బేసిక్ అనమాట కారు డ్రైవ్ చేసేటప్పుడు. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అంటే కారు వచ్చిన వాళ్ళు అవసరం చూడక్కర్లా,
కార్ రాని వాళ్ళు ఈ చిన్న ఫస్ట్ బేసిక్ అనమాట. ఇది ఖచ్చితంగా పాటించండి. సీట్ బెల్ట్ మాత్రం కన్ఫామ్గా పెట్టుకోండి. అదో ఉందా, సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయండి. ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా మాత్రం డ్రైవ్ చేయకండి దయచేసి. అది మాత్రం ఒకటి నేర్చుకోండి, అర్థమైందా? అంతేవిధంగా ఇప్పుడు మంచు కాలం కాబట్టి చూస్తారా, ఇది మంచు కాలం. ఇప్పుడు ఇండికేటర్ అనేది ఆన్ చేసుకున్నాం. ఇది ఇండికేటర్ ఆన్ చేసుకున్నాం కదా. సో మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసారా ఎలా బ్లింక్ అవుతుందో. ఇలా బ్లింక్ అవడం వల్ల ఏంటంటే ఎదుట వచ్చే వాహనానికి కానీ వెనకమాల వచ్చే వాహనానికి కానీ ముందు ఒక వాహనం వెళ్తుందన్న క్లారిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా వస్తారనమాట. అది మన యొక్క సేఫ్టీ, అంతేకాకుండా వెనకమాల ఉన్న వాహనం సేఫ్టీ అన్నీ ఆలోచించి మనం ఈ నిర్ణయం తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏమైందంటే పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాడని అర్థమైంది. ఎప్పుడైనా సరే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఓవర్ స్పీడ్ అనేది వెళ్ళకండి దయచేసి. మనం 50కి 60కి మధ్యలో ఉంటే మైలేజ్ బాగుండిద్ది, ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుండిద్ది. ఇప్పుడు నేను 3rd గేర్లోనే పెట్టానండి, నేను 4th గేర్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి మాత్రమే నేను ఈ వీడియో చూస్తున్నాను, ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏం చేస్తారంటే ఓకే ఇటు డ్రైవ్ చేస్తున్నాం కదా అని ఇప్పుడు చూస్తున్నారా. ఇప్పుడు నేను 4th గేర్ అనేది వేసేసాను చూడండి, 4th గేర్ వేసేసాను, సేమ్ అలాగే రిలీజ్ చేసేసాను. అంతేకాకుండా కొంత ఎటు డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి టాప్ గేర్లో కూడా పెట్టుకున్నా. ఇప్పుడు టాప్ గేర్ వేసాను నేను, చూడండి మినిమం 50 స్పీడ్లో వెళ్తున్నాను అనమాట. కానీ ఎప్పుడైనా సరే నేర్చుకునే వాళ్ళు ఇంత స్పీడ్ వద్దు దయచేసి, అర్థమవుతుందా? మనకి ఇప్పుడు ఎదర స్పీడ్ బ్రేకర్ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇదిగోండి ఆ మనిషి అంత దూరంలో మనకు స్పీడ్ బ్రేకర్ ఉందనుకున్నాం, మంచులో మీకు కనపట్లా నాకు కనపడుతుంది. అలా స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక్కసారిగా క్లచ్ అనేది మూయకండి, అలా ఎప్పుడు కూడా ఆ పొరపాటు చేయకండి. అదిగోండి వస్తుంది కదా స్పీడ్ బ్రేకరు, అప్పుడు లైట్గా మనం ఇదిగో ఈ విధంగా ఇక్కడ బ్రేక్ టచ్ చేయాలా, అంటే మొత్తం మూసేయకూడదు, కొంత లైట్గా హాఫ్ బ్రేక్ టచ్ చేయాలా. నెక్స్ట్ క్లచ్ మూసేసి ఇదిగోండి మళ్ళీ న్యూట్రల్లోకి తెచ్చుకొని, చూసారా ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది కదా, దీన్ని మెల్లగా మెల్లగా వదిలేసుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. మళ్ళీ ఫస్ట్ గేర్లో పెట్టుకుని మెల్లగా రిలీజ్ చేసుకో. నేను ఫస్ట్ గేర్లో పెట్టుకోమని ఎందుకన్నానంటే మీ యొక్క వేగానికి తగ్గట్టు మీరు గేర్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని మీరు మంచి స్పీడ్లో ఉండేసి దాన్ని ఒకసారి బ్రేక్ వేసి ఫస్ట్ గేర్లో వేస్తారంటే కనుక లోపల గేర్ బాక్స్ దగ్గర దెబ్బతింది అనమాట. ఎప్పుడైనా కానీ క్లచ్ అనేది రిలీజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రిలీజ్ చేయండి. ఇది ఓన్లీ కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రమే నేను చూస్తున్న వీడియో అనమాట. అది మళ్ళీ చూస్తున్నా, కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళు ఇది ఒక్కటి పాటించండి. క్లచ్ అనేది మెల్లగా రిలీజ్ చేయడానికి ట్రై చేయండి 100%. అప్పుడు మీకు బండి మూవ్ అవుతుంది కాబట్టి మీకు అర్థం అనేది అవుతుంది. లేదు అనుకోండి మీరు ఇబ్బంది పడతారు. లెఫ్ట్ సైడ్ మిర్రరో రైట్ సైడ్ మిర్రరో ఎప్పుడు పాటిస్తూ ఉండండి. స్టీరింగ్ మీద ఎక్కువ ఏకాగ్రత పెడతా ఉండండి. అంతేకాకుండా మన యొక్క మైండ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా అన్ని నలుదిక్కుల ఆలోచన అనేది ఉండాలి. వెనకమాల ఏ వాహనం వస్తుందా, మనం ఎలా వెళ్తున్నామా అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇంత అంటే ఒక సైడ్ కెమెరా ఉండి నేను ఇంత పర్ఫెక్ట్గా ఎలా చూపిస్తానంటే నేను ఎక్స్పీరియన్స్ పర్సన్నే. నేను ఇంత కాదు 180 కాదు 220 కాదు ఎంతైనా కొడతా, పెద్ద విషయం కాదు. కాకపోతే నేర్చుకునే వాళ్ళు మాత్రం ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ 3 గేర్లు తప్ప ఇంకా వాడబాకండి. నేను ఈ 3 గేర్లు ఎందుకన్నానంటే కొంచెం టాప్ అండ్ మోడల్కి ఈ 3 వాడుకోవచ్చు. ఇప్పుడు మారుతి 800 అలాంటి వాటికైతే కనుక ఖచ్చితంగా సెకండ్ గేర్లో వరకే పెట్టుకోవాలి, అంతకు మించి పెట్టుకోకూడదు. ఎందుకంటే దాని ఆర్పిఎం ఎక్కువ ఉండదు కాబట్టి, దాని సీసీ ఎక్కువ ఉండదు కాబట్టి దాని తక్కువ ఇంజిన్ అనేది కొంచెం అంత స్పీడ్లో పెట్టుంచరు ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత. సో సెకండ్ గేర్లో పెట్టుకుని మనం మెల్లగా వదిలితే మనకంటూ అంటే కొద్ది రోజులు అంటే 1 or 2 days మనకు క్లారిటీ వచ్చింది ఇలా వెళ్ళాలా అంటే ఈ క్లియరెన్స్ మనకు అర్థమయ్యే వరకు మనం సెకండ్ గేర్లో రన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమైందంటే మన నెక్స్ట్ థర్డ్ గేర్ అనేది ఆటోమేటిక్గా మనమే మార్చుకోగలం. అది ఒక అవగాహన వచ్చేస్తుంది కొంచెం స్పీడ్ పెంచాలని. ఇది నేను బేసిక్గా చూస్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే ఇది ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, అంతేకాకుండా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఈ ఫస్ట్ బేసిక్ అనమాట. ఈ నెక్స్ట్ వీడియోలో మీకు కొంచెం అంటే ఎలా వెళ్ళాలి ఏంటి, అసలు ట్రాఫిక్లో ఎలా వెళ్ళాలి, ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు కానీ, ఇప్పుడు ఇండికేటర్లు హై బీమ్ లో బీమ్ ఎలా వేయాలి, నైట్ టైం ఎలా వేయాలి, మీకు నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. దయచేసి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెబుతాను. ఎవరికైనా డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉంటే కనుక నేనైతే కనుక కండి 1 dayలో నేర్పిస్తా. అది పొద్దున్న మొదలు పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా మళ్ళీ మీరే కార్ వేసుకెళ్ళే విధంగా నేను నేర్పిస్తాను అనమాట. సో అంటే అంత పర్ఫెక్ట్గా ఎందుకు నేర్పిస్తానంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు కార్లోనే ఉంటారు కాబట్టి, కారు స్టీరింగ్ మీకు అప్ చూస్తారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా
ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. దయచేసి యువాకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసే దాన్ని బట్టి నేను ఇంకో వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ, లవ్ యూ టు ఆల్, టాటా.